హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం నథింగ్ ఫోన్ 2A రివ్యూ అయితే చూద్దాం. సో సేల్ అయితే వస్తుంది కాబట్టి కొనే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని అయితే వీడియో చేస్తున్నాను. మనం మాట్లాడుకోవాల్సిందిగా మెయిన్గా నథింగ్ ఫోన్ 2A వెరీ కాంట్రవర్షియల్ రివ్యూస్ మనకి యూట్యూబ్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అనమాట. సో ఈ టైంలో చాలామందికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్స్ కామెంట్ పెట్టారు కింద వీడియోలో, అన్న ఏ ఫోన్ కొనాలన్నా ఒక్కడేమో ఇలా చెప్తాడు, ఒకడేమో ఇలా చెప్తారు, ఒకళ్ళేమో అలా చెప్తారు, మీలో మీకే కన్సిస్టెన్సీ ఉండట్లేదు ఎట్లన్నా అన్నట్లయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు కూడా అలా అనిపించింది. నేనే ఉన్న తప్పు చేస్తానని నాకు అనిపించింది. సో దట్ క్లియర్గా నా ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇందులో కొన్ని ప్రోస్ ఉన్నాయి, కొన్ని కాన్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు ఏ సార్ట్ ఆఫ్ యూజర్, కాన్స్ మిమ్మల్ని బోదర్ చేయమంటే తీసుకోవచ్చు, ప్రోస్ మీకు నచ్చాయంటే తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా బోదర్ చేస్తానుకుంటే ఫోన్ స్కిప్ చేయొచ్చు. క్లియర్గా ఉన్నది ఉన్నట్టు కులంకులా చెప్తాను. సో ఫస్ట్లీ మనం ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ విషయానికి వస్తే ఫస్ట్లీ డిజైన్. సో డిజైన్ చూడడానికి లుక్స్ అనేది మీకు చాలా యూనిక్గా ఉంటుంది కంపేర్ టు ఆల్ అదర్ మొబైల్స్. నథింగ్ అనే ఒక మొబైల్ బ్రాండ్ అనేది మీకు, మీరు ఆ ఫోన్ వాడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది ఎవరు చూసినా సరే, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో మీకు ఒక స్పెషలైజేషన్ ఉంటుంది అంటే ఫోన్ విషయాలు, లుక్ విషయాలు, అది కూడా ట్రాన్స్పరెంట్ కేసు వాడాలి. అప్పుడు మాత్రమే సుమా నథింగ్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ ట్రాన్స్పరెంట్ కేసే వాడతారు. సో డిజైన్ నాకైతే ప్రో అనిపించింది. చూడడానికైతే ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ మీకు డిజైన్ బాగుంది. ఆ తర్వాతకి డిస్ప్లే కూడా చాలా బాగుంది. ఇందులో వచ్చేసి మనకి AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. నాకు బ్రైట్నెస్లో డే టు డే లైఫ్లో ఎక్కడ ఇష్యూ అయితే లేదు, ఇండోర్ ఆర్ అవుట్డోర్. అండ్ డిస్ప్లే క్వాలిటీ బాగుంది. సో మేజర్ ఇష్యూ అయితే లేదు. 10-bit ప్యానల్ యూజ్ చేశారు. డిస్ప్లే బాగుంది. మీరు ఎంటర్టైన్మెంట్ పర్పస్కి డిస్ప్లే మీకు ఆరామ్సే సెట్ అవుతుంది. నో ఇష్యూస్ ఎట్ ఆల్. అండ్ ఆ తర్వాత ఇంకోటి బాగా నచ్చింది నాకు, ఇంకో ప్రో వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్. నథింగ్ OS ఏదైతే ఉందో అది బాగుంది. Android 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఏదో వస్తుంది మీకు ఇది. సో యూఐలో ఎక్కువ బ్లోట్వేర్ అసలు చూడడానికి ఉండదు, బ్లోట్వేరే ఉండదు, క్లీన్గా ఉంటుంది. అండ్ యూఐలో కొన్ని ఫీచర్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు యాప్స్ ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు ఫోన్పే మనం ఎక్కువగా వాడతాం అనుకోండి, ఫోన్పే యాప్ని జస్ట్ మీరు ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఎన్లార్జ్ అని వస్తుంది. ఎన్లార్జ్ చేసుకుంటే పెద్దగా వస్తుంది, అంటే ఈజీ టు యాక్సెస్. ఇట్లాంటి ఫీచర్స్ చాలా ఉంటాయి. మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ దొరుకుతాయి నథింగ్ OS మీద. సో మైనర్ థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్స్గా అనిపిస్తుంది. యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం క్లీన్గా ఉంది, క్లియర్గా ఉంది. నో బ్లోట్వేర్, నథింగ్. వన్ ఆఫ్ ది మేజర్ ప్రో అదే అని చెప్పుకోవాలి. అండ్ ఇంకో ప్రో వచ్చేసి ఇందులో అప్డేట్స్. వీళ్ళు వచ్చేసి మనకి 3+4 3 ఇయర్స్ మనకి జనరేషన్ అప్డేట్స్, OS జనరేషన్ అప్డేట్ అయితే ఇస్తారు. 4 ఇయర్స్ మనకి సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఇస్తారన్నమాట, విచ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మేజర్ ప్రో అని చెప్పుకోవాలి. అండ్ స్టీరియో స్పీకర్స్, మనకి స్టీరియో స్పీకర్స్ కూడా ఇస్తున్నారు. ఇది కూడా ప్రోనే. బట్ కాకపోతే ఆడియో క్వాలిటీ ఇంకాస్త ఇంప్రూవ్ చేయొచ్చు. బాగలేదని చెప్పట్లేదు, గుడ్ క్వాలిటీ ఆడియో, బట్ ఇంకా ఇంప్రూవ్ అయితే చేయొచ్చు. అంటే ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ 2తో కంపేర్ చేస్తే మాత్రం ఆబ్వియస్లీ ప్రైస్ గ్యాప్ ఉంది కాబట్టి కాంప్రమైజ్ ఉంటుంది. బట్ గుడ్ స్పీకర్స్ అని చెప్పుకోవచ్చు, నాట్ గ్రేట్. అండ్ ఆ తర్వాతకి ఇంకో ప్రో వచ్చేసి బ్యాటరీ లైఫ్. 5000 mAh బ్యాటరీ యూజ్ చేశారు. ఛార్జర్ అయితే మనకి బాక్స్లో ఎవరు తర్వాత మాట్లాడదాం. సో 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దాన్ని యూజ్ చేస్తే అరౌండ్ మీకు 1 hour 10 minutes 1 hour 15 minutesలో ఛార్జ్ అయితే అయిపోతుంది. బట్ బ్యాటరీ బ్యాకప్ మాత్రం ఈజీగా 1 working day వస్తుంది. మీరు ఏ సార్ట్ ఆఫ్ యూజర్ అయినా మోస్ట్లీ మీకు 1 working day ఈజీగా వస్తుంది. సో బ్యాటరీ లైఫ్లో కూడా నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక ప్రో అని చెప్పుకోవాలి. ఈ మొబైల్లో బ్యాటరీ లైఫ్ బాగుంది. అండ్ ఇక NFC కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు కెమెరా చుట్టూ రింగ్ ఉంది చూసారా, ఇది NFC కూడా ఇస్తున్నారు. ఒకవేళ మీరు NFC యూజ్ చేసే వాళ్ళు అయితే మాత్రం మీకు ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. యూజ్ చేస్తారా లేదనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇక ఆ తర్వాతకి వచ్చేసి ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో, ఫ్రంట్ కెమెరాలో ఇమేజ్ డీటెయిల్స్ కానీ, మీకు ఆ స్కిన్ టోన్స్ కానీ, అసలు ఆ ఫొటోస్ రావడం కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా బాగున్నాయి. సో ఖచ్చితంగా ఇందులో ఒక ప్రో ఏదైనా ఉందంటే మాత్రం ఫ్రంట్ కెమెరా, అది కూడా ఇమేజెస్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫొటోస్, వీడియోస్ గురించి ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. అండ్ ఇక ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి వీడియో రికార్డింగ్. ఇందులో ప్రో వచ్చేసి వీడియో రికార్డింగ్ అంటే రేర్ కెమెరా నుంచి మీరు వీడియోస్ రికార్డ్ చేసుకునేది అల్ట్రా వైడ్ నుంచి 4Kలో రికార్డ్ చేయొచ్చు, మెయిన్ సెన్సార్ నుంచి 4Kలో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ చాలా బాగుంది. వీడియో క్వాలిటీలో ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ హై రెజల్యూషన్లో తీసుకోవచ్చు. ఇది మంచి వెల్కమింగ్ థింగ్. ఇది అయితే నాకు బాగా నచ్చింది. అల్ట్రా వైడ్లో కూడా మీకు 4K వీడియో రికార్డింగ్ అనేది, ఒకవేళ మీరు వీడియోస్ బాగా తీస్తారనుకుంటే మాత్రం ఇది మీకు బాగుంటుంది. ఫోన్ ఖచ్చితంగా వీడియోస్ రికార్డ్ అయితే చాలా బెటర్ ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి గ్లిఫ్ లైటింగ్. వెనకాల వీళ్ళు ఇచ్చారు కదా గ్లిఫ్ లైటింగ్, ఇవి అందరు యూజ్ చేస్తారు లేదా నాకైతే లేదు, బట్ నేనైతే యూజ్ చేయను. పర్సనల్ నేను ఫోన్ ఎప్పుడు పెట్టినా ఇలా పెడతాను. సో ఒకవేళ మీరు ఇలా పెడితే మాత్రం ఇది మీకు యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఈ గ్లిఫ్ లైటింగ్ వల్ల మీకు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఛార్జింగ్ పర్సెంటేజ్, ఒకవేళ మీరు జొమాటోలో ఆర్డర్ చేశారనుకోండి, ఆర్డర్ చేసేంతవరకు ఇక్కడ ఉంటుంది. కన్ఫర్మ్ అయినాక ఆర్డర్ వాళ్ళు పిక్ చేసుకునేంతవరకు కింద లైట్ వెలుగుతుంది. వన్స్ పిక్ చేసుకుని వెళ్ళేటప్పుడు మీకు ఇక్కడ గ్లిఫ్ లైటింగ్ ఇలా వెళ్తూ ఉంటుంది. అండ్ వాల్యూమ్ కంట్రోల్స్కి గ్లిఫ్ లైటింగ్ ఉంటుంది. సో ఇట్లా
బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది. ఒకవేళ యూజ్ చేస్తారంటే ఇట్స్ సెకండరీ, బట్ చూడడానికి అయితే బాగుంటుంది. వాడతారా వాడరు అనేది అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్. అండ్ కివి ప్రోస్, మేజర్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ బిల్డ్ క్వాలిటీ. సో ఇది కాన్ కాదు. ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్గా మనకి అండర్ 25,000లో మోస్ట్ ఆఫ్ ది మొబైల్స్ మనకి ప్లాస్టిక్ బిల్డ్ తోటే వస్తాయి. అందులో డౌట్ అయితే లేదు, ప్లాస్టిక్ బిల్డ్ తోటే వస్తాయి. బట్ నథింగ్కి ఎందుకు ఇలా చెప్తున్నాం క్రియేటర్స్ అంటే మాత్రం ఫ్రేమ్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ ప్లాస్టిక్ అంటే. ఎందుకంటే ప్రతి ఫోన్లో వస్తుంది, ఇందులో మనం కంప్లైంట్ చేయడానికి ఏం లేదు. చీప్గా అంటే ప్రతి ఫోన్ పట్టుకుంటే చీప్గానే ఉంటుంది, ప్లాస్టిక్ది మెటల్ లాగా అయితే ఫీల్ ఉండదు. సో అన్ని ఫోన్లో చీప్ అన్నట్టు అప్పుడు ఇది ఒకటే కాదు. సో ఎందుకు మెటల్ అది బిల్డ్ క్వాలిటీ కాన్గా చెప్తున్నా అంటే బ్యాక్ సైడ్ వీళ్ళు మనకి ట్రాన్స్పరెంట్ డిజైన్ ఇచ్చారు. సో ట్రాన్స్పరెంట్ డిజైన్ ఇచ్చినప్పుడు ఏమైతే ఉంటుందో గీతలు అనేది ఈజీగా ప్లాస్టిక్ తొందరగా పడతాయి గ్లాస్తో కంపేర్ చేస్తే. అంతకు మించింది కానే కాదు. ఎందుకంటే యూజువల్గా ₹1,00,000 పెట్టి ఫోన్లు కొనేవాళ్ళు, ఐఫోన్లు వాడేవాళ్ళు కేసులు వాడరేమో. బట్ ఈ బడ్జెట్లో 25,000 ఫోన్ కొనేవాళ్ళు ఫోన్ని చాలా ప్రియంగా చూసుకుంటారు. నాకు తెలుసు, నేను ఎలా యూజ్ చేసేవాడిని కూడా నా బ్రెయిన్లో ఉంది. నేను ఒకనొక స్టేజ్లో ఫోన్స్ని, ఇప్పుడు కూడా నేను ఫోన్స్ని చాలా కేర్ఫుల్గా యూజ్ చేస్తాను. ఫోన్ అంటే లవ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో దట్ కంపల్సరీ ప్రతి పర్సన్ కేసు వాడతారు. సో కేసు పెట్టాక అది మెటల్ బిల్డ్ అయినా ప్లాస్టిక్ బిల్డ్ అయినా ఏదైనా సరే పట్టుకునే ఫీలింగ్లో డిఫరెన్స్ రాదు, స్క్రాచెస్ కూడా ఎక్కువగా పడవు. బట్ కాకపోతే కేసులోకి డస్ట్ వెళ్తే అప్పుడప్పుడు కొంచెం ప్లాస్టిక్ తొందరగా మీకు ఖరాబ్ అవుతుంది అంతేగాని. బట్ ఇది పెద్ద కాన్ అయితే కాదు, జస్ట్ చెప్తున్నాను అంతే. కేసు వాడతాం ప్రో యూజర్స్ మనం, అందులో డౌట్ లేదు. కాన్ లాగా దీన్ని కన్సిడర్ చేయకండి. అండ్ ఆ తర్వాతకి బాక్స్లో మీకు కేస్ ప్రొవైడ్ చేయట్లేదు. కేస్ ఒక్కటి ఇవ్వాల్సింది అట్లీస్ట్, ప్లీజ్ సార్. చార్జర్ ఇట్స్ సెకండరీ, బట్ కేస్ ఇస్తే అట్లీస్ట్ ఇమీడియట్గా మనం ఎత్తుక్కోకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు కేసు ఇవ్వరంటే దీన్ని సపరేట్గా అమ్ముకోవాలి, దీన్ని సొమ్ము చేసుకోవాలి. సో దట్ వాళ్ళు కేసు అయితే ఇవ్వట్లేదు. ఇచ్చుంటే బాగుండేది. దానికోసం ఫోన్ కొనొద్దని చెప్పలేను నేను, ఎందుకంటే మార్కెట్లో ₹100 ₹150 పెడితే బొచ్చెడు కేసులు దొరుకుతాయి. అండ్ ఆ తర్వాతకి వచ్చేసి చార్జర్. ఇది మాత్రం మేజర్ కాన్. ఇది ఈ ఒక్క ఫోన్లోనే కానా అంటే కాదు, సామ్సంగ్ మోస్ట్లీ అన్ని ఫోన్లలో చార్జరే ఇవ్వదు. బిస్కెట్ అన్ని స్వీట్ బాక్సులే 10,000 ఫోన్లో కూడా. సో అది ఏ కంపెనీ చేసినా సరే మీరు యాక్సెప్ట్ చేయొద్దు. ఒకవేళ మనకి ఫోన్ బాగుంది, ఆ 2,000 ఎక్స్ట్రా వేసుకున్నా మనకి ఫోన్ బాగుంది ఆ ప్రైస్ రేంజ్లో అంటే కొనుక్కోవచ్చు. కానీ ఏ ఫోన్ అయినా అది, ఏ బ్రాండ్ అయినా. బట్ వీళ్ళు కూడా ఇవ్వట్లేదు. సరే వాళ్ళకంటే కొంచెం ఎక్కువైంది అనుకోవచ్చు, వీళ్ళకి ఇంకాస్త ఎక్కువైందేమో ఇప్పటి నుంచి. సో వాళ్ళు నథింగ్ ఫోన్ 2 నుంచి వాటిలో కూడా ఇవ్వలేదు. బట్ బడ్జెట్లో తీసుకొచ్చేది ఇవ్వాలి. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో కొనేవాళ్ళు బడ్జెట్ యూజర్స్, నాట్ రిచ్ కిడ్స్ కదా. సో కంపెనీ అదొకటి అండర్స్టాండ్ చేసుకుంటే బాగుండేది. అండ్ ఆ తర్వాతకి పర్ఫార్మెన్స్ మేజర్ కాన్ కాదు, గుర్తుపెట్టుకోండి. పర్ఫార్మెన్స్ డే టు డే యూసేజ్లో ఇప్పుడు ఫోన్ కొనేవాళ్ళు 2 టైప్స్ ఉంటారు. గేమర్స్ ఉంటారు, నార్మల్గా ఫోన్ వాడేవాళ్ళు అంటే ఫోన్స్ మాట్లాడుకోవడానికి యూట్యూబ్లో వీడియోస్ బేసిక్ యూసేజ్ చేసే వాళ్ళకి ఈ పర్ఫార్మెన్స్ మోర్ దెన్ ఎనఫ్. మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. డే టు డే యూసేజ్లో ఫొటోస్ తీసుకుంటారా, లేకపోతే నార్మల్గా ఫోన్పేలు, గూగుల్ పేలు ఇలాంటివి వాడతారా, మీకు నచ్చిన సోషల్ మీడియా యాప్స్ వాడతారా, నో ఇష్యూ. పర్ఫార్మెన్స్ మీకు బాగానే ఉంటుంది. కాన్ ఎక్కడంటే గేమింగ్ ఓరియంటెడ్గా చూస్తే మాత్రం ఈ ప్రాసెసర్ ఆప్టిమైజేషన్ బాగాలేదనుకుంటాను. ఎందుకంటే ఇదే ప్రాసెసర్తో వచ్చిన వేరే మొబైల్స్లో గేమింగ్ బాగుంది, బట్ ఇందులో బాగాలేదంటే మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ ఆప్టిమైజేషన్. సో అదొక్కటి, గేమింగ్ అనేది మీ బ్రెయిన్లో ఉంటే ఇది మేజర్ కానే. గేమింగ్ కోసం ఈ ఫోన్ని కొనకండి. గేమ్స్ అనేది బ్రెయిన్లో ఉంటే కొనకండి, ఈ ఫోన్ స్కిప్ చేసేయచ్చు. అండ్ ఆ తర్వాతకి కెమెరాస్లో కాన్స్ విషయానికి వస్తే మాత్రం, సో ఫస్ట్లీ కెమెరాస్ వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ వస్తుంది. బ్యాక్ సైడ్, ఫ్రంట్ వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో బ్యాక్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ మనకి ఏదైతే పోర్ట్రేట్ ఇమేజెస్ ఉన్నాయో ఇష్యూ వస్తుందని చాలామంది చెప్పారు. బట్ నాకు ఇట్స్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. స్టిల్ ఇప్పుడు వచ్చిన నేను ఈ ఫోటో చూడొచ్చు, మీరు చూడడానికి చాలా బాగుంది. బట్ హెయిర్ దగ్గర కొంచెం మిస్ అయింది. ఇది మోస్ట్ ఆఫ్ ది అన్ని మొబైల్స్లో కామన్గా అవుతుంది. బట్ నేను యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు చాలా క్రియేటర్స్ చూస్తాను. నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఎడ్జెస్ దగ్గర చాలా గలీజ్గా వస్తుంది. ఏంటి ఇలా వస్తుందా అనుకుంటే సమ్ ఆఫ్ ది క్రియేటర్స్ చెప్పింది 2xలో ఫొటోస్ తీసినప్పుడు కొంచెం అప్పుడప్పుడు వస్తుంది. అండ్ ఎప్పుడైనా సరే పోర్ట్రేట్ ఇమేజ్ తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్కి మనకి డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు డెప్త్ ఎఫెక్ట్ చాలా బెటర్గా వస్తుంది, సెన్స్ చేయగలుగుతుంది సెన్సార్ అనేది. నువ్వు ఏకదమ్ ప్రోడక్ట్కి ఏదైనా ఆబ్జెక్ట్కి దగ్గరగా ఉండి పోర్ట్రేట్ తీస్తే రాదు. అండ్ ఇంకోటి థింగ్ వచ్చేసి పోర్ట్రేట్ ఇమేజెస్ మోస్ట్లీ హ్యూమన్స్ మీద వర్కౌట్ అవుతుంది. మనుషులు బ్యాక్ సైడ్ నుంచి ఫొటోస్ తీసినా సరే పోర్ట్రేట్స్ సరిగ్గా రావు. అండ్ ఏమైనా చెట్లు పుట్లు ఏమైనా తీసినా సరే పోర్ట్రేట్స్ సరిగ్గా రావు. నాట్ ఓన్లీ దిస్ మొబైల్, మోస్ట్ ఆఫ్ ది మొబైల్స్లో రావు. సో స్టిల్ పోర్ట్రేట్ ఇష్యూ ఉంది. కొంచెం ఎడ్జ్ డిటెక్షన్ అనేది ఇంకాస్త షార్ప్గా బెటర్గా చేయాలి, కొంచెం స్మూత్గా వస్తుంది. అదొకటైతే నేను అబ్జర్వ్ చేశాను. ఇట్స్ నాట్ ఏ కాన్. వీళ్ళు అప్డేట్ ఇస్తే సార్ట్అవుట్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో మాత్రం కాన్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు ఎవరైనా యూజ్ చేస్తున్నట్లయితే యూజ్ చేసేవాళ్ళు కంపల్సరీ
ఏం చేయండి అంటే కామెంట్ చేయండి, ఒకవేళ ఏమైనా ఇంప్రూవ్ అయితే ఫర్దర్గా కొనే వాళ్ళకి వీడియోలో ఉపయోగపడుతుంది. కామెంట్స్ చదవండి మీరు కూడా చూసేవాళ్ళు. అండ్ ఇంకోటి వచ్చేసి అల్ట్రా వైడ్ సెన్సార్లో ఇమేజెస్ బాగానే వస్తున్నాయి, బట్ కాకపోతే ఓవర్ సాచురేటెడ్గా వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మెయిన్ సెన్సార్కి అల్ట్రా వైడ్కి కలర్ షిఫ్ట్ అనేది ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఖచ్చితంగా ఇది కొంచెం సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అనేది వీళ్ళు బెటర్గా తీసుకురావాలి. సో అండ్ ఓవర్ సాచురేటెడ్గా వస్తుంది. మెయిన్ సెన్సార్లో పర్లేదు, కొంచెం న్యాచురల్ స్కిన్ టోన్స్ కొన్నిసార్లు వైటిష్గా చేస్తుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం న్యాచురల్ స్కిన్ టోన్స్ వస్తున్నాయి. అండ్ ఇక లో లైట్లో వీడియోగ్రఫీ అనేది అల్ట్రా వైడ్ సెన్సార్ నుంచి మెయిన్ సెన్సార్లో బాగానే వస్తుంది. అల్ట్రా వైడ్ సెన్సార్లో లో లైట్లో వీడియోస్ తీసేటప్పుడు మామూలుగా మీకు కొంచెం అంత గొప్పగా అయితే రాదు, కొంచెం నాయిస్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఈ లైటింగ్ కండిషన్లో చూస్తే మాత్రం మీకు ఎలా ఉంది ఇక్కడ ఒకసారి చూపిస్తాను నేను. అల్ట్రా వైడ్ నుంచి బ్యాక్ సైడ్ వీడియో అనేది మీకు క్లారిటీ వస్తుంది. కొంచెం ఈ లైటింగ్ కండిషన్లో కూడా మీకు కొంచెం గ్రెయిన్స్ అయితే వస్తుంది, బట్ స్టిల్ డే లైట్లో పెద్ద ఇష్యూ అయితే ఉంటుంది, కానీ మరీ లో లైట్కి వెళ్తేనే మీకు ఇష్యూ అయితే ఉంటుంది. ఇది కెమెరాస్ గురించి మాట్లాడితే, కెమెరాస్లో నేను చెప్పిన కాన్స్ ఇవి ఎల్లకాలం ఉండేవి కాదు. ఎందుకంటే ప్రతి కాన్ కూడా సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్కి సంబంధించిందే చెప్తే సెన్సార్కి సంబంధించిన ఇష్యూస్ అయితే కాదు. ఎందుకంటే డీటెయిల్స్ కూడా బాగానే ఉన్నాయి. మరీ జూమ్ చేస్తే ఏ ఫోన్లో అయినా సరే మనకి డీటెయిల్స్ సరిగ్గా రావు, బట్ బేసిక్ డబుల్ ట్యాప్ చేసినప్పుడు ఏదైతే జూమ్ వస్తుందో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ జూమ్. అంతకుమించి జూమ్ చేస్తే ఏ ఫోటో అయినా సరే మీకు కొంచెం గ్రెయిన్స్ వస్తాయి. నాట్ ఓన్లీ దిస్ మొబైల్, ఎనీ మొబైల్. సో దట్ కొంచెం డీటెయిల్స్ అయితే పర్లేదు, బట్ నాట్ గ్రేట్, పర్లేదు బాగానే ఉన్నాయి, నాకు ఎటువంటి ఇష్యూ లేదు. సో దట్ వీళ్ళు ఆప్టిమైజ్ చేసే ఛాన్స్ అయితే మోస్ట్లీ ఉంది. ఎందుకంటే నథింగ్ ఫోన్ 1, 2లో హిస్టరీ వాళ్ళది అదే. వీళ్ళు ఏ మనుషులు నాకు అర్థం కాదు, తెచ్చేటప్పుడు మంచిగా తీసుకొస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేది కాదు. అండ్ ఇంకోటి వచ్చేసి UFS 2.2 స్టోరేజ్ పెద్ద కాన్ కాదంటారు అందరూ, బట్ నేను కూడా కాన్ కాదంటాను. బట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ 2024లో 20,000 అంటే ఓకే, 25,000లో ఒక ఫోన్ తీసుకొచ్చినప్పుడు UFS 2.2 స్టోరేజ్ కాకుండా UFS 3.0నో 1నో 2నో ఏదో తీసుకొస్తే కాస్త స్పీడ్గా ఉంటుంది. ఇది పెద్ద మ్యాటర్ కాదని అనుకోవచ్చు మీరు డే టు డే యూసేజ్లో. ఇది ఎప్పుడు మ్యాటర్ అవుతుందంటే, మీరు కెమెరాలో ఫొటోస్ తీస్తారు, ఫొటోస్ తీసి ఇమీడియట్గా ఒకసారి ఆ ఫోటోని క్లిక్ చేయండి, ఇమీడియట్గా ఓపెన్ అవుతుందేమో. సో కొంచెం ఒక మరీ ఎక్కువ మీకు హాఫ్ అన్ అవర్, 10 నిమిషాలు, నిమిషమో, అర నిమిషమో మీకు లేట్ ఉండదు, బట్ ఒక 1 సెకండ్, అట్లీస్ట్ 1 సెకండ్ మీకు డిఫరెన్స్ ఉంటుంది. ఆ 1 సెకండ్ కూడా డిఫరెన్స్ ఉండకూడదనే కదా చాలామంది మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్ కొంటారు. సో మరి ఆ డిఫరెన్స్ని అలా అక్కడ కొలిచి అక్కడ ఫాస్ట్ ఉందని చెప్పినప్పుడు లేకపోవడం కూడా ఇష్యూనే. కాబట్టి UFS 2.2 స్టోరేజ్ వల్ల మీకు కొంచెం రీడ్ రైట్ స్పీడ్లు కొంచెం స్లోగా ఉంటాయి. కొన్నిసార్లు మీకు ఇప్పుడు బాగానే ఉండొచ్చు, బట్ ఫొటోస్ తీసినప్పుడు రైట్ నో ఇప్పుడు మీకు ఇక్కడ లైవ్లోనే చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ నేను ఒక ఫోటో తీస్తాను, చూడొచ్చు. ఫోటో తీసానా, చూడండి, ఒక సెకండ్ అయితే టైం తీసుకుంది కదా. ఇట్లాంటి ఇష్యూస్ ఫాస్ట్ స్టోరేజ్ ఉన్నప్పుడు పెద్దగా ఉండదు. అందుకనే కానని చెప్పాను తప్పితే నాకేం పని కట్టుకొని మొబైల్ని బ్యాట్ చేయాలని నాకు ఏ మొబైల్ మీద ఉండదు, ఉన్న వాస్తవం అది. సో దట్ UFS 3.0 ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. 25,000లో ప్రతి మొబైల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇష్యూ ఎవరికి కాదంటే, ఇప్పుడు ఈ ఫోన్లో UFS 2.2 స్టోరేజ్ రాంగ్ అని చెప్పామనుకో, ఇంకో ఫోన్లో కూడా అదే స్టోరేజ్తో వస్తుంది. యూజువల్గా ఈ బడ్జెట్లో మోస్ట్ ఆఫ్ ది ఫోన్స్లో UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. కొన్ని అప్కమింగ్ ఫోన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, వాటిలో వస్తుంది. అండ్ ఆల్రెడీ వచ్చిన ఫోన్స్ కొన్ని ఉన్నాయి. సో అందులో UFS 2.2 స్టోరేజ్ రాంగ్ అని చెప్పకుండా వివో V30లో అంత కాస్ట్ పెట్టిన ఫోన్లో వాళ్ళ కాన్ చెప్పకుండా ఈ ఫోన్లో చెప్తే బాగోదు, కాబట్టి వాటిని స్కిప్ చేస్తారు. ఇట్స్ క్వైట్ కామన్, బట్ ఇచ్చుంటే బాగుండేది, అదొకటైతే నాకు అనిపించింది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లో ఒక ఇష్యూ ఏంటంటే, ఇలా మామూలుగా వేరే ఫోన్లో ఇలా టచ్ చేసి తీస్తే లాక్ అయిపోతుంది. దీన్ని మాత్రం మనం కొంచెం ఇలా నొక్కి పెట్టి ఉంచాలి, హోల్డ్ చేయాలి. అంటే ఒక మైనర్ సెకండ్ మీరు హోల్డ్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. అది కూడా నేను అబ్జర్వ్ చేశాను. అదొకటైతే ఉంది ఖచ్చితంగా వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే మాత్రం. అండ్ ఇక ఇవి మేజర్గా ప్రోస్ అండ్ కాన్స్. డే టు డే యూసేజ్కి ఒక్క వర్డ్ చెప్తున్నాను, గేమర్స్కి నేనైతే సజెస్ట్ చేయను ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ కెమెరా ఓరియంటెడ్ కంటే స్టిల్ యాజ్ ఆఫ్ నౌ డీసెంట్ కెమెరాస్, ఇంకా వీళ్ళు అప్డేట్ ఇచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సార్ట్ అవుట్ చేయాలి. అవి చేస్తే మాత్రం ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఛాన్స్ ఉంది. ఎందుకంటే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ నుంచి మంచి డీటెయిల్స్, యూస్ఫుల్ ఇమేజెస్ వస్తాయి, వీడియోస్ వస్తాయి. దీని నుంచి యూస్ఫుల్ ఇమేజెస్, వీడియోస్ వస్తాయి. బట్ ఫ్రంట్ కెమెరాలో కేవలం 1080pలో రికార్డ్ చేసుకోగలరు. సో కెమెరా పరంగా కూడా హోప్ ఉంటాయి. అంటే మీరు రేపు 19,999కి 20,000కి మీకు అన్ని కార్డ్ ఆఫర్లు 21,000కి వచ్చింది అనుకోండి, మీకు హోప్ ఉందనుకోండి కెమెరా మీద, కళ్ళు మూసుకొని తీసుకోండి. ఏమో ధర మాకు తెలియదు అన్నారు అనుకోండి, దీని జోలికి వెళ్ళకండి. మీరు కొంచెం నథింగ్ మీద ఏమంటారు నమ్మకం పెట్టుకొని కొనుక్కోండి. నా మీద కాదు, నథింగ్ మీద నమ్మకం పెట్టుకొని రేపు కొనుక్కోండి. కానీ మామూలుగా అయితే పక్కా చేస్తారని మాత్రం కొనకండి. సో ఒక డే టు డే యూజర్కి మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లోపల యూజ్ చేసేటప్పుడు పెద్ద ల్యాగ్లు ఇట్లాంటివి కూడా ఉండవు. సో నార్మల్ కన్జ్యూమర్ అయితే మాత్రం ఎస్ యూ కెన్ కన్సిడర్ దిస్ మొబైల్.
అండర్ 21,000 ఫర్ 26,000 యాక్చువల్లీ 24,000 బట్ వీళ్ళు ఛార్జర్ ఇవ్వరు కదా బాక్స్లో. సో దానికి 2,000 వేసుకుంటే 26,000 అవుతుంది. 26,000కి రైట్ నౌ ఈ మొబైల్ కొనొద్దని చెప్తున్నాను. మేబీ ఫ్యూచర్లో ఈ కెమెరా అంతా సార్ట్అవుట్ చేసి ఎవ్రీథింగ్ సెట్ చేసి ఆ పర్ఫార్మెన్స్లో కూడా ప్రాసెసర్ క్యాపబుల్ కాబట్టి దాన్ని కూడా ఆప్టిమైజేషన్ చేసి తీసుకొస్తే అప్పుడు నేను పని కట్టుకొని మళ్ళీ వీడియో చేస్తాను. అప్పుడు కొనుక్కోండి 26,000కి. యాజ్ ఆఫ్ను కొనుక్కోండి. ఇది ఓవరాల్గా నథింగ్ ఫోన్ 2A ఫుల్ రివ్యూ అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, అన్బాక్సింగ్ వీడియోస్ మోస్ట్లీ పెయిడ్ వీడియోసే వస్తాయి. అన్బాక్సింగ్ ఇది మొబైల్స్ మాత్రమే, వేరేవి కాదు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీ రివ్యూస్ మాత్రమే కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.